హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం రొటేటింగ్ ది బాక్స్. ఓకే, ప్రాబ్లం చూసినట్టయితే ఇన్పుట్ అనేది ఒక 2D గ్రిడ్ అనేది ఇస్తాడనమాట. ఓకే, చూడండి, ఇలాగ ఒక గ్రిడ్ అనేది ఇస్తాడు. ఓకే, స్టోన్స్, ఆబ్స్టాకిల్స్, ఎంటీ స్పేస్ ఉండొచ్చు అన్నాడు. ఓకే, స్టోన్ని హ్యాష్ ట్యాగ్తో రిప్రజెంట్ చేశాడు, ఆబ్స్టాకిల్ని స్టార్తో రిప్రజెంట్ చేశాడు, ఎంటీ స్పేస్ని డాట్తో రిప్రజెంట్ చేశాడు. క్లియర్ కదా? ఓకే, చూడండి, ఈ సెట్టింగ్ గ్రిడ్ అనేది ఇచ్చాడు. ఈ గ్రిడ్ అనేది ఒకవేళ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే చూడండి నిలువుగా అయిపోతుంది, అంతేనా? అడ్డంగా ఉన్నది ఇప్పుడు ఏమైపోతుంది, ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది అనమాట, స్టోన్స్ అన్నీ, అంతేనా? చూడండి, ఒకవేళ ఈ సెట్టింగ్ లొకేషన్లో చూడండి, ఈ లొకేషన్లో ఒకవేళ స్టోన్ అనేది ఉంటే రొటేట్ అయ్యాక ఏమవుతుంది అంటే అంటే ఈ లొకేషన్లో స్టోన్ అనేది ఉంటే గ్రావిటీ ఫోర్స్కి కిందకి దిగిపోతుంది, స్టోన్ ఇక్కడ పడిపోతుంది. ఓకేనా? అదే ఒకవేళ ఈ లొకేషన్లో ఉంటే స్టోన్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే కింద ఆబ్స్టాకిల్ ఉంది. ఓకే, అదనమాట మెయిన్ కీ పాయింట్. గైస్, ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని మాడిఫై చేస్తారు చాలామంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడిఫై చేయకూడదు. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇచ్చిన డేటా అనేది ఎప్పుడు మాడిఫై చేయకూడదు. ఓకేనా? మనం దాని కాపీని మాత్రం తీసుకొని మాడిఫై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ థింగ్, ఫస్ట్ గ్రిడ్ కన్స్ట్రక్ట్ చేయాలి. గ్రిడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏంటి, రొటేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తయారు చేయాలన్నమాట. 90 degrees రొటేట్ అయ్యాక మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందో అని. ఓకే గైస్, కింద ఒక రిఫరెన్స్ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. రొటేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అర్థం కాకపోతే చూద్దాం. ఫస్ట్ మనకి ఎం అని తీసుకోవడం అలవాటు కదా. ఎం అంటే ఏంటి, లెన్ ఆఫ్ రోస్, ఎన్ అంటే లెన్ ఆఫ్ కాలమ్స్, అంతే కదా? లెన్ ఆఫ్ కాలమ్స్ అంటే 0th రో యొక్క లెంత్ అని తీసుకున్నాం. ఇక్కడ క్లియర్ కదా? ఇప్పుడు న్యూ గ్రిడ్, కొత్త గ్రిడ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. కొత్త గ్రిడ్ అనేది ఎలా ఉండాలి, ఉండాలంటే ప్రతి ఎలిమెంట్ నన్ అయి ఉండాలి. అలాగే ఎన్ని ఎలిమెంట్స్ అంటే ఒక రోలో ఎం కాలమ్స్ అనేవి ఉండాలి. ఓకే, అంతేనా? ఇది రోస్ కాలమ్స్ అవుతాయి కదా. తర్వాత అలాంటివి ఎన్ని రోస్ ఉండాలి అంటే n రోస్ ఉండాలి. క్లియర్ కదా? ఇక్కడ వరకు న్యూ గ్రిడ్ అని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు న్యూ గ్రిడ్లోకి వాల్యూస్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే, ఫర్ j in range ఓకే, న్యూ గ్రిడ్ ఆఫ్ jth row. ఓకే, వాల్యూ ఏంటి అవ్వాలి, రొటేట్ అయిన తర్వాత m మైనస్ i మైనస్ 1th row అవ్వాలి. ఐ మీన్ 1th, ఇది కాలం అన్నమాట. ఓకే, jth row సెకండ్ కాలంలో మనం ఏంటి, ఇప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రోలో వాల్యూస్ అని ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ వాల్యూ ప్లేస్ అవ్వాలి అంటే గ్రిడ్ ఆఫ్ బాక్స్ గ్రిడ్ కదా, బాక్స్ గ్రిడ్ ఆఫ్ ij. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? న్యూ గ్రిడ్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేసాం అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పాయింటర్స్ సెపరేట్ అనేది వాడాలన్నమాట మనం. ఓకే, 2 పాయింటర్స్ ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, మనం 2 పాయింటర్స్ పెట్టుకున్నాం ప్రతి కాలంకి. చూడండి, అది రొటేషన్ అయ్యాక మ్యాట్రిక్స్ అనేది ఇలా ఫామ్ అవుతుంది కదా. అంటే ఎలాగంటే సేమ్ ఇదే మ్యాట్రిక్స్ని రొటేట్ చేసాం, ఆపరేషన్ అని పర్ఫామ్ అయ్యాక ఫైనల్ మ్యాట్రిక్స్ అనమాట ఇది. ఓకే గైస్, చూడండి, మ్యాట్రిక్స్ అనేది ఇలాగ ఇచ్చాడు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసాం, ఓకే, హారిజాంటల్గా ఉండి అలా వెర్టికల్గా రొటేట్ చేసాం. క్లియర్ కదా? ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ వరకు కన్స్ట్రక్ట్ అయ్యింది వాడు ఇచ్చిన దాని ప్రకారం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 పాయింటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ మనం కాలం వైజ్గా ట్రావర్స్ చేసుకుంటాం. క్లియర్ కదా?
కాలం వైజ్గా ట్రావర్స్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ కాలం చూసుకోండి, మనం అప్ డౌన్ 2 పాయింటర్లు వాడతాం. అప్ అనేది స్టోన్ అనేది ప్లేస్ అయితే అక్కడ ఆగుతుంది. ఓకే, రైట్ అనేది ఏమవుతుంది, ఒకవేళ ఏదైనా ఎంప్టీ స్పేస్ ఫైండ్ అవుతే, ఇది డౌన్ కదా, డి. ఒకవేళ డౌన్ అనే దాంట్లో ఏదైనా ఎంప్టీ స్పేస్ ఫైండ్ అవుతే ఈ 2 రీప్లేస్ చేయి. ఇప్పుడు ఏంటి, స్టోన్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇది ఎంప్టీ స్పేస్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇది అప్ అనేది కిందకి ఇంక్రిమెంట్ చేయి వాల్యూ అనేది. ఇప్పుడు అప్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టోన్ ఉందని అర్థం. నెక్స్ట్ చూడు, ఒకవేళ ఇది కిందకి డిక్రిమెంట్ అవుతుంది అనమాట, ఇంక్రిమెంట్ అవుతుంది రోస్ అనేది. తర్వాత మళ్ళీ ఎంప్టీ స్పేస్ ఫైండ్ అయింది డౌన్లోని. ఓకే, ఎంప్టీ స్పేస్ ఫైండ్ అయితే ఏం చేయాలి, మళ్ళీ ఈ అప్కి డౌన్కి వాల్యూస్ అని రీప్లేస్ చేయి. ఏంటవుతుంది, ఇది ఎంప్టీ స్పేస్ అవుతుంది, ఇది స్టోన్తో ఫిల్ అవుతుంది. క్లియర్ కదా. ఓకే, అలాగే ఇంకో కాలం చూద్దాం, అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, ఇప్పుడు సెకండ్ కాలం చూద్దాం, సేమ్ అదే. చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా ఈ సర్టెన్ లొకేషన్లో ఉంటుంది అప్ అనేది. ఓకే, అప్ ఇక్కడ ఉంటుంది. ఓకే, డౌన్ అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, అబ్స్టాక్ల్ వచ్చింది. ఇక్కడ అబ్స్టాక్ల్ వచ్చినప్పుడు ఏంటంటే అప్ అనేది కూడా ఈ కిందకి అప్డేట్ చేసుకుంటాం. అప్ అనేది ఎక్కడికి ఉండాలి, ఇప్పుడు ఇక్కడ ఉండాలి అప్ అనేది. ఓకే, ఒకవేళ రైట్లో అబ్స్టాక్ల్ వచ్చినట్టయితే, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ రైట్ అనేది కూడా ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ ఇటరేషన్లోని. రైట్ అనేది డౌన్. ఓకే, డౌన్ అనేది కూడా నెక్స్ట్ ఇటరేషన్లో కిందకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు, ఏం చేయవు, ఎందుకు, మనకు ఆల్రెడీ అబ్స్టాక్ల్ ఉంది దానిపైన. సో ఎలాంటి స్టోన్స్ అనేది కిందకి జారవు. నెక్స్ట్ డౌన్ అనేది కిందకి వెళ్తుంది. ఓకే, అప్ అనేది దీనికి +1 నెక్స్ట్ పొజిషన్లో ఉంటుంది స్టోన్స్. ఓకే, అప్డేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు అలాగే సేమ్ థర్డ్ కాలం చూద్దాం. స్టోన్ ఉంది, సో అప్ అనేది ఇక్కడ ఉంటుంది, డౌన్ అలా కిందకి వెళ్తూ ఉంటుంది. ఓకే, డౌన్ అబ్స్టాకిల్ దగ్గర ఉంటుంది. అబ్స్టాకిల్ దగ్గర ఎప్పుడైతే వచ్చిందో డౌన్ అనేది, ఈసారి అప్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటా, అప్డేట్ చేసుకుంటా అప్ అనేది దీని నెక్స్ట్ పొజిషన్కి. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు డౌన్ అనేది ఈ ఎంప్టీ స్పేస్కి వస్తుంది, కానీ రీప్లేస్ చేయడానికి ఏముండదు వాల్యూస్ అనేవి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అబ్స్టాకిల్ వస్తుంది, మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఏముండదు వాల్యూస్. అబ్స్టాకిల్ వస్తే ఏం చేయాలన్నాను, అప్ అనే వాల్యూ దీనికి అప్డేట్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు అప్ అనే వాల్యూ ఇక్కడ ఉంటుంది, డౌన్ ఇక్కడ ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డౌన్ అనేది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఎంప్టీ స్పేస్ అంటే ఏంటి, రీప్లేస్ చేయడానికి ఏ వాల్యూస్ లేవు, సో యాస్టీస్ అలాగ ఉండిపోతుంది వాల్యూ అనేది. ఇప్పుడు సేమ్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం, 2 పాయింట్స్ అప్రోచ్. ఫస్ట్ మనకి కాలం వైజ్గా ట్రావర్స్ చేసుకోవాలి కాబట్టి m వరకు అని పెట్టుకున్నాను ఐ లూప్. ఫస్ట్ అప్ ఈక్వల్ ఇనిషియల్గా ఫస్ట్ రో కాబట్టి 0 పెట్టుకున్నాం. క్లియర్ కదా. తర్వాత అప్ అనేది స్టోన్ ఫైండ్ అయ్యేదాకా రన్ చేయి. ఓకే, అప్ <n అండ్ న్యూ గ్రిడ్ ఆఫ్ అప్ అనేది ఆ ఎలిమెంట్ ith ఎలిమెంట్ కదా అవుతుంది, నాట్ ఈక్వల్ టు హ్యాష్ అయినంత వరకు రన్ చేయి. అప్ అనేది కిందకి తీసుకెళ్ళు, ఇంక్రిమెంట్ చేయి వాల్యూ అనేది. ఓకేనా. స్టోన్ ఫైండ్ అయినందుకు, ఎప్పుడైతే స్టోన్ ఫైండ్ అయిందో, ఒకవేళ ఎప్పుడైతే స్టోన్ ఫైండ్ అవ్వలేదో అంటే లాస్ట్ ఎంత వాల్యూకి రీచ్ అయిపోయిందో కంటిన్యూ చేసే. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు డౌన్ ఇన్, ఈసారి డౌన్ అనే పాయింటర్ పెట్టుకోమని, ఎక్కడి నుంచి, లెఫ్ట్ +1 నుంచి పెట్టుకోమని చెప్పా, అంతేనా. లెఫ్ట్ +1 నుంచి ఎంతవరకు. క్లియర్ కదా. ఇప్పుడు 2 పాయింటర్లో పొజిషన్స్ ప్లేస్ చేసుకున్నాం, ఒకటి స్టోన్ దగ్గర ఉంటుంది, ఇంకోటి ఏమో ఆ నెక్స్ట్ పొజిషన్లో ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ పొజిషన్ కూడా స్టోనే ఉంటే, స్టోన్ అంటే ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ నెక్స్ట్ పొజిషన్ అనేది ఎంప్టీ స్పేస్ ఉంటే,
ఎంటీ స్పేస్ అంటే ఇఫ్ న్యూ గ్రిడ్ ఆఫ్ డౌన్ ఆఫ్ ఐ. ఎంటీ స్పేస్ అంటే దేంతో డినోట్ చేస్తారని చెప్పాడు, డాట్ డినోట్ చేస్తారని చెప్పాడు. ఒకవేళ ఎంటీ స్పేస్ ఉంటే ఏం చేయాలన్నా రీప్లేస్ చేయాలి, అప్ దగ్గర ఉన్న వాల్యూ డౌన్ దగ్గర ఉన్న వాల్యూ, అంతేనా? ఓకే, ఇప్పుడు అప్డేట్ చేద్దాం వాల్యూస్ అనేవి. అప్ డౌన్ అప్డేట్ చేయమని చెప్పాను కదా. ఓకే, ఇది అప్ అవుతుంది. ఓకే, ఇది డౌన్, అలా వదిలేద్దాం. అది ఇప్పుడు ఏంటి, వాల్యూస్ అనేది రీప్లేస్ చేసాం. రీప్లేస్ చేసాక ఏమని చెప్పాను, అదే అప్ పాయింటర్ అనేది కిందకి మూవ్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ ఎంటీ స్పేస్కి మనం రీప్లేస్ చేస్తాం కదా, నెక్స్ట్ అప్ పాయింటర్ అనేది నెక్స్ట్ కిందకి వెళ్ళాలన్నమాట. ఓకే, అప్ అనేది ఇంక్రిమెంట్ చేయండి +1. ఓకే, ఒకవేళ ఆ సెట్ అయిన లొకేషన్లో ఎంటీ స్పేస్ లేవు అనుకో, ఒకవేళ అదే లొకేషన్లో అబ్స్టాకిల్ ఉందనుకో, అబ్స్టాకిల్ దేంతో రిప్రజెంట్ చేస్తాడు అంటే స్టార్. ఒకవేళ అబ్స్టాకిల్ ఉంటే ఏం చెప్పాను, అప్ పాయింటర్ అనేది అప్డేట్ చేయమని చెప్పా డౌన్ +1కి. ఓకేనా, మనకి స్టోన్స్ ఏం జారో కిందకి. ఓకే, సో నెక్స్ట్ అప్ పాయింటర్ అనేది డౌన్ +1 పొజిషన్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడతో ఏంటి పొజిషన్లు అన్నీ అయిపోయాయి. మనం ఇక్కడ దాకా వచ్చాక గ్రిడ్ అనేది రిటర్న్ చేస్తే సరిపోతుంది. గాయస్, నేను రీసెంట్గా ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డిఎస్ఏ మీద. ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తాను అనమాట. దాని మీద లెఫ్ట్ అని తీసుకున్నాను ఇక్కడ, సారీ, అప్ +1 పొజిషన్ కదా. ఓకే గాయస్, నేను రీసెంట్గా డిఎస్ఏ ప్లేలిస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రతి కాన్సెప్ట్ అందులో కవర్ చేస్తాను అనమాట. అంతా తెలుగులో ఉంటుంది డీటెయిల్గా. ఒకవేళ ఖచ్చితంగా ప్లేలిస్ట్ తయారు చేయాలి అనే ఉద్దేశం ఉంటే కింద కామెంట్ చేయండి గాయస్. నేను ఆ ప్లేలిస్ట్ అని తయారు చేస్తాను అనమాట. ఒకసారి చూద్దాం ఎర్రర్ రేట్ ఉందా. ఓకే, న్యూ గ్రిడ్ గాయస్, ఇక్కడ మిస్టేక్ ఏమీ లేదు, జస్ట్ ప్లేస్ చేయాలి. సో చూద్దాం, రన్ చేసి సబ్మిట్ చేస్తాను. గాయస్, ఒక సొల్యూషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో అలాగే డైలీ లీడ్ కోడ్ అండ్ జిఎఫ్జి కంటెంట్ మన ఛానల్లో దొరుకుతుంది. డైలీ కన్సిస్టెంట్గా కోడింగ్ చేయాలనుకుంటే నాతో కలిసి, డిఎస్ఏ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గాయస్. మేక్ షూర్ కన్సిస్టెంట్గా సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఫాలో కొట్టండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్ యూ.